నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు మరియు ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండప్ బసవానందం గారు ఈ రోజు మనతో లైవ్ లో ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే డాక్టర్. నమస్తే డాక్టర్, మిగతా క్లినిక్స్తో పోల్చుకుంటే మీ హోమియో క్లినిక్ ఉన్న ప్రత్యేకత ఏంటి? ముఖ్యంగా మిగతా క్లినిక్లు అంటే ఇప్పుడు మనము ప్రజల్లో ఆనిమన్ సిద్ధాంతం ప్రకారంగా మందు ప్రయోగం చేయడం వల్ల ర్యాపిడ్ యాక్షన్ కనిపిస్తుంది. వితిన్ 24 హోమియోపతి అంటే ఎవరైనా జనాల లోపల ఏముండే ఇంతకుముందు హోమియోపతి మెల్లగా పనిచేస్తుంది కదా అనుకునే వాళ్ళు, చిన్న గోళీలు తీపి గులికలు. అది కాదు, ఆనిమన్ గారు ఏం చెప్పిండు, హోమియోపతిలో ర్యాపిడ్ యాక్షన్ ఉంటుందని చెప్పిండు. కాబట్టి ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా ప్రయోగం చేస్తే అది ర్యాపిడ్గా ఉంటుంది. ఇక కమర్షియల్గా బ్లైండ్గా మల్టిపుల్ డ్రగ్స్ రాస్తే అది ఫెయిల్ అవుతుంది. ఆయన ఏం చెప్పిండు, సిమిలియస్ క్యూరేటర్, సిమిలర్ మందు ఇస్తేనే అది క్యూర్ అవుతుంది అన్నాడు. సింగిల్కి ఇవ్వాలి, సిమిలర్కి ఇవ్వాలి, సింగిల్ డోస్. కాబట్టి మల్టిపుల్ డ్రగ్స్ వాళ్ళు ఏమైతే హోమియోపతి అది అలోపతి అయిపోతుంది. అలోపతిలో ఎట్టిస్తారు, మల్టిపుల్ డ్రగ్స్ ఇంత లీస్టు ఆ లెటర్ ప్యాడ్ మొత్తం నింపేస్తారు. అన్ని మందులు ఇస్తే హోమియోపతిలో పనిచేయదు. మెయిన్ సిమ్టమ్స్ ఏంటి, వ్యాధి లక్షణాలు, మానసిక శారీరక లక్షణాలు తీసుకొని దానికి సూటబుల్ డ్రగ్ సింగిల్ డోస్ వాడితే 24 అవర్స్లో మార్పు, మ్యాక్సిమం 10 డేస్లో రిజల్ట్ కనిపించాలి. తగ్గుతుందని చెప్తలేను, ప్రజలు తప్పర్థం చేసుకుంటారు. 10 రోజుల్లో తగ్గుతున్నావు కదా సార్ అంటారు కొంతమంది టీవీలలో వచ్చి. నేను 10 రోజుల్లో తగ్గుతుంది అంటే నేను ఇచ్చిన మందు వ్యాధి తీవ్రతలో దాని యొక్క లక్షణాల్లో మార్పు కనిపిస్తుంది, అది కరెక్ట్ మందు అనుకోవాలి. అది ఇక 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీ పవర్, వ్యాధి యొక్క సివియారిటీ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఫాలో డ్రగ్స్, నెక్స్ట్ ఎవ్రీ మంత్ వాళ్ళు. ఒకటి సిమ్టమ్స్ ఏంటంటే ప్రజలు వ్యాధి సెకండ్ విజిట్ వచ్చినప్పుడు, థర్డ్ విజిట్ వచ్చినప్పుడు ఇంకా తగ్గలే అనుకుంటూ వస్తారు కొంత. అట్లా తప్పు. అది వాళ్ళకు సిమ్టమ్స్ మార్పు కనిపిస్తే అవి చెప్పాలి. ఇది మందు వాడినాక ఈ సిమ్టమ్స్ మార్పు ఉన్నది, ఇవి లేకపోతే లేదని చెప్పాలి. ఏం చేస్తారంటే కొద్దిగా ఇంకా మంచిగా మంది ఇస్తారేమో డాక్టరు, ఇంకా మంచిగా కాలేదంటే ఇంకా మంచి మంది ఇస్తారేమని అట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఇంకా మాకు ఇంకా మార్పు రాలేదు, ఇంకా తగ్గలేదు సార్ అంటారు. డ్రగ్ మారుస్తాం. అట్లా కాదమ్మా, ముందు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే, ఏమైనా మార్పులు ఉన్నాయా లేవా అంటే కొద్దిగా పర్వాలేదు, అదే చెప్పాలి. మళ్ళీ కొద్దిగా పర్వాలేదు అంటే అది కరెక్ట్ మందు. నెక్స్ట్ దాన్ని స్పీడ్ పెంచుతాం మేము. ఈ పేషెంట్ చెప్పే లక్షణాలు రాంగ్ చెప్పడం వల్ల కూడా హోమియోపతిలో రాంగ్ ప్రిస్క్రిప్షన్ అయ్యి మనం రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతాం. అది మందు ఇంకా 2 సంవత్సరాలు వాడినా, 3 సంవత్సరాలు వాడినా తగ్గదు. చాలామంది పేషెంట్స్ చెప్తారు, సార్ నేను పలానా దగ్గర 3 ఏళ్ళు వాడినా, 4 ఏళ్ళు వాడినా, హోమియోపతిలో నాకు తగ్గగాలేదు సార్ అంటారు. అది తప్పు. రాంగ్ అనేది అక్కడ మీరు చెప్పే లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద ఉంటుంది. సిస్టమ్ తప్పు కాదని చెప్తాను నేను. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. ఎందుకు అలోపతి తర్వాత అలోపతి వైద్యుడే అలోపతి వైద్యం వదిలిపెట్టి హోమియోపతి కనిపెట్టిండు. మరి అలోపతి ర్యాపిడ్ నాకు హోమియోపతిని కనిపెట్టాల్సి ఎందుకు వస్తుంది? హోమియోపతి సిద్ధాంతం ప్రకారంగా మందు ప్రయోగం చేస్తే అది రిజల్ట్ కరెక్ట్ ఉంటుంది. రాంగ్ ప్రిస్క్రిప్షన్ చేస్తే రిజల్ట్ ఎట్లుంటుంది, రాదు. కాబట్టి మంచి డాక్టర్, క్వాలిఫైడ్ డాక్టరు. కొంతమంది అక్కడక్కడ కొంతమంది చెప్తుంటారు హోమియోపతి ప్రేమ మీద, హోమియోపతి అభిమానం మీద కొంతమంది మామూలుగా డాక్టర్ కాకుండా బుక్స్ చదివి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడక్కడ టెంపుల్లల్లో ఇది ఉంటాయి కదా, మన కొన్ని టెంపుల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అని కూడా పెడతారు. అట్లాంటి దగ్గర వీళ్ళు బుక్స్ చదివి ఏదో డాక్టర్ కాకుండా మందులు ఇవ్వడం వల్ల వాళ్ళు మిడి నాలెడ్జ్తోనే వేస్తే ఫెయిల్ అవుతాం. వైద్యునికి మామూలు డాక్టర్కు ఏంది తేడా అంటే, వైద్యుడు అంటూ క్వాలిఫైడ్ డాక్టర్కి ఏంటంటే అనాటమీ, ఫిజియాలజీ, పెథాలజీ మొత్తం తెలుసు. కాబట్టి ఒక లక్షణం చెప్పినామంటే బ్యాక్గ్రౌండ్ ఏముందో అంతా ఫిగర్ వస్తుంది, దాని మీద డ్రగ్స్ వస్తుంది. ఓకే డాక్టర్, అసలు గ్యాంగ్రీన్ డిసీజ్ అంటే ఏంటి, అసలు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అసలు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? గ్యాంగ్రీన్ అంటేనే ప్రపంచంలో భయంకరమైన జబ్బు, క్యాన్సర్ కంటే ప్రమాదకరమైంది. ఎందుకంటే గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. ఒక అవయవాలలో ఒక భాగంకు రక్త ప్రసరణ, న్యూట్రిషన్, ఆక్సిజన్ సప్లై కాకపోతే ఆ పార్ట్ చనిపోతుంది. డెత్ అయింది అంటే నల్లగా అయిపోయి కాలు ఏళ్ళకు వస్తుంది మొదలు. ఇది మధుమేహం, షుగర్ వ్యాధి వల్ల
రక్తనాళాలలో ఫ్లో అనేది తగ్గిపోయి కొంత పార్టుకు రక్తం సప్లై కాకపోతే న్యూట్రిషన్ ఆక్సిజన్ సప్లై కాదు, ఆ పార్ట్ డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోతే అది భయంకరమైన బ్యాడ్ స్మెల్తో వస్తుంది. కాలుకు ఒక చిట్కనేలుకు ఒకటి గిట్ట నల్లగా అయిందంటే అది దాని యొక్క సెప్టిక్ కండిషన్ బ్లడ్లో అంత ఫ్లో అవుతుంది కాబట్టి కాలు మొత్తం తీసేయమంటారు. ఓకే, డాక్టర్ యాంపుటేషన్ కాలు ఆపరేషన్ తీసేయాలి. అలాంటి ఆంపుటేషన్ కంపల్సరీ ఆపరేషన్ లేకుండా బతకడు, ఈయనకు ఆ కాలు తీసేయకపోతే బతకడు నా కేసులు హోమియోపతి మా దగ్గరికి కాలు తీయకుండా తక్కువ చేయాలని చెప్పి మా దగ్గరికి వస్తే మందులతో వితిన్ 6 months 1 year 2 yearsలో కాలు తీయకుండా గ్యాంగ్రీన్ మొత్తం క్యూర్ అయిపోయిన కేసులు ఉన్నాయి. ఇవి ఈరోజు చూపిస్తాం మనం, ఆ కేసులు ఉన్నాయి. ఓకే, ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పినప్పటి నుంచి న్యూరలాజికల్ డిసీజెస్, బ్రెయిన్ అండ్ వెన్నుపూసకు సంబంధించిన డిసీజెస్ వాళ్ళు చాలామంది వస్తారు. ఇప్పటిదాకా వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో తిరిగి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అప్పులు చేసి హాస్పిటల్లో ఖర్చు పెట్టుకుని ఉన్నారు. అలాంటి వాళ్లకు ఈ డిస్క్ ప్రాబ్లం కానీ, డిస్క్ బల్జ్ కానీ, ఈ బ్రెయిన్లో ఎమరేజ్ బ్లడ్ క్లాట్ అయితే కానీ పెరాలసిస్ వస్తుంది, కాళ్ళు చేయి పడిపోతుంది. ఏ పార్ట్ బ్రెయిన్లో ఏ సెంటర్ చెడిపోతే ఆ సెంటరు సంబంధించిన ఫంక్షన్స్ అన్నీ కోల్పోతాం. కాబట్టి అలాంటి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకు కార్పొరేట్ హాస్పిటల్లో 1 నెల 2 నెలలు 3 నెలలు 6 నెలల తగ్గిపోవాలి. తగ్గితేనే ఓకే, లేకపోతే 6 నెలలు దాటిందంటే ఇక ఆ పేషెంట్ సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ చేసినా తగ్గదు. అలోపతిలో మా దగ్గర అట్లా 2-3 ఏళ్ళ నుంచి బెడ్ రీడ్ అయ్యి లేవలేకుండా ఉన్నటువంటి పేషెంట్ కూడా శ్రీకాకుళంకి వెళ్ళి వచ్చిన పిల్లవాడు అని చిన్న ఏజ్లో కాళ్ళు చెయ్యి నోరు పడిపోయింది. ఆయనకి వితిన్ 2 monthsలో ఒక మాటలు వచ్చేటట్టు చేసిన శ్రీకాకుళంకి వెళ్ళి విశాఖపట్నం బ్రాంచ్కి వచ్చిండు. ఓకే, ఈరోజు వీడియోస్ ఉన్నాయి, ఇవాళ కూడా చాలా వీడియోస్ సక్సెస్ఫుల్ కేసులు తీసుకొచ్చినాం. ప్రజలంతా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, హోమియోపతి వైద్యం అనేది స్లో కాదు, హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్. అల్లోపతి కంటే కూడా ర్యాపిడ్. ఎందుకు అల్లోపతి మందులు టాబ్లెట్స్ మింగాలి, నీళ్ళు తాగాలి, స్టమక్లో కరిగి అది బ్లడ్లో ఫ్లో అయ్యి బ్లడ్ మొత్తంగా తిరుగుతుంటుంది మందు. మరి హోమియోపతి మందు నాలుక మీద వేసుకుంటే డైరెక్ట్ నర్వస్ సిస్టమ్ నుంచి వెళ్ళిపోతుంది. చాలా స్పీడ్ అనమాట మందు. మనం భూమి మీద ఈ ట్రాన్స్పోర్ట్లు 2 రకాలు కదా, భూమి మీద ఉన్నది, ఫ్లైట్లో ఉన్నాయి. భూమి మీద పోయేది స్లో ఉంటుంది, బస్సులు కార్లు ట్రాన్స్పోర్టు. ఫ్లైట్లో 1 hourలో పోతాం ఎక్కడికి పోయినా. అంత స్పీడ్ హోమియోపతి మందు టంగ్ మీద వేస్తే వితిన్ సెకండ్స్లో మనకు ఆ వ్యాధికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రజలారా, హోమియోపతి అనేది అద్భుతమైన వైద్యం. దీనిని కొంతమంది గిట్టని వాళ్ళు ఈ వైద్యం పైకి వస్తే ప్రజలంతా అక్కడే మొగ్గు చూపుతారు, మన కార్పొరేట్ హాస్పిటల్ మన అన్నీ పడిపోతాయి అని చెప్పి ఉద్దేశంతో ఈ వైద్యాన్ని తొక్కుకుంటూ వచ్చారు. కానీ ప్రజలకు ఇట్లా చూపించేటోళ్ళు ఉంటే ఇదివరకే ఎప్పుడో టాపులు ఉంటుండే హోమియోపతి వైద్యం. ఏది మెడికల్గా చెప్తున్నా, సర్జికల్ ఎమర్జెన్సీ కేసు, యాక్సిడెంట్ కేసులు అల్లోపతి తప్ప ఇంకేం చేయలేం. కాబట్టి ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది 2 రకాలు, సర్జికల్ అండ్ మెడికల్. సర్జికల్ అంటే ఎమర్జెన్సీ, అది అలోపతికే సంబంధం. మెడికల్గా ఏ కేసు అయినా సరే అలోపతిలో తగ్గని కేసు హోమియోపతిలో సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ చేసినా మనం సక్సెస్ చూపిస్తూనే ఉన్నాం. ఈరోజు కూడా చాలా సక్సెస్ కేసులు ఉన్నాయి. ప్రజలంతా సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి. మనమంతా చెప్పుకోవాలి, మనమే ప్రచారం చేసుకోవాలి. హోమియోపతి గురించి ప్రజలకు అందరికీ తెలిసేటట్టు బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. హోమియోపతి గురించి అవేర్నెస్ తీసుకురావడం మనది లక్ష్యం. ఓకే డాక్టర్, ముందుగా మనం ఈ వీడియోస్ చూసే ముందు అసలు రెస్పాన్స్ ఏ విధంగా వస్తుంది? చాలా మంచి రెస్పాన్స్ ప్రజల్లో. ఇప్పుడు ఇంత పూర్తి చెప్పేటోళ్ళు ఎవరున్నారు, సాక్ష్యాలు చూపించేటోళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో వాళ్ళకున్న సమస్యలు కనిపిస్తున్నాయి, వస్తున్నారు. చాలా రెస్పాన్స్ ఉన్నది. ఇంకొక 5 ఏళ్ళు కష్టపడడం పెద్ద ఉద్యమం వస్తుంది, హోమియోపతి ఉద్యమం అంటారు దాన్ని. తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో హోమియోపతి ఉద్యమం వస్తుంది ప్రజల్లో ఒకట. అది రావాలి, అప్పుడే మనం ప్రజలు సంపాదించుకున్నంత కూడబెట్టుకోగలుగుతారు. ఇప్పుడు పేదవాళ్ళకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా హాస్పిటల్ పోతే ఏం చేస్తుంది, దోచిపెట్టి సంపాదించిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు సంపాదించి కూడబెట్టినంత ఒక్కటే రోజుల సాఫ్. ఇక మన పేదవాళ్ళు మధ్యతరగతి ఏడపైకి వస్తారు. ఈ కార్పొరేట్ హాస్పిటల్లో ఈ ట్రీట్మెంట్ వల్లనే లక్షల రూపాయలు నష్టపోతున్నారు ప్రజలు. అలాంటి నష్టం జరగొద్దనే హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టింది డాక్టర్ శామ్యూల్ హనీమన్ గారు. సింగిల్ డోస్తోనే ఎన్నో వ్యాధులు తగ్గిపోతున్నాయి. నేను చెప్పడం కాదు, ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళు ఏం చెప్తారో మీరు వినండి.
రాజలక్ష్మి ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్పమ్మ క్లినిక్? అంబర్పేట నుంచి వచ్చిన. ఏం బాధతో వచ్చినావు? కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, మొక్కల నొప్పులతో నడవలేని పరిస్థితిలో వచ్చినావు. నడవలేని పరిస్థితులు వచ్చిన. మరి ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి నెల అవుతుంది. నెల అయింది. నెలలో ఏమేమి మార్పు వచ్చింది? కొద్దిగా మార్పు వచ్చింది, నడుస్తున్నా కొద్దిగా నడుస్తున్నావు కదా? నొప్పులు ఉన్నాయి జరా. ఉన్నాయి, ఒక నెల పోతాయి పోవు కానీ ఇప్పుడు నీకు తేడా అయితే కనిపించింది కదా? కొద్దిగా తేడా ఉంది. బయట మందులకు ఇక్కడ మందులకు తేడా ఉంది కదా? ఉన్నది. సార్ చెప్పు, అమ్మగారు ఏమంటారో చెప్పు. సార్ మీ పేరు? రామస్వామి. రామస్వామి గారు, అమ్మకు ఎట్ట పని? హైదరాబాద్ సికింద్రాబాద్లో ఉన్న దవాఖానలను తిరిగిన తర్వాత ఈ డాక్టర్ గారు టీవీలో చూసి వచ్చిన నెల రోజుల తర్వాత మార్పు కనబడ్డది కాబట్టి మళ్ళీ ఇక్కడనే వచ్చిన రెండో విజిట్. ఓకే, ఇక 6 నెలలు వాడితే అమ్మకు పట్టుకోకుండా గిద్ద పోయేటట్టు చేస్తా. ఆ లోపల జాయింట్ల లిగమెంట్స్ అన్ని అణిగిపోయినాయి, జాయింట్ ఇన్ఫ్లమేషన్ వచ్చింది. పాత మందులు వాడుతున్నాం, ఏది వాడద్దు, ఏది వాడకుండా మన మందుల మీదనే ఉండాలి. మంచిది సార్. ఓకే, ధన్యవాదాలు. ఏం పేరమ్మా? భిక్షపతి. భిక్షపతికి ఏం బాధ ఉండే? ఎందుకు వచ్చి ఈశ్వరప్పమ్మ క్లినిక్ ఇంతకుముందు? ఫస్ట్ క్యాన్సర్ వచ్చేసేది. 13 ఏళ్ళ సంది క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ బంద్ అయినాక మళ్ళీ ఓపెన్ సర్జరీ అయింది. అది అయిపోయినాక మంచిగా ఉన్నారని అనుకున్నాం. మొత్తం మూల పడ్డాడు, మీదకెళ్ళి వచ్చింది. నరాలు పని చేస్తలేదు, మాట వస్తలేదు, నిద్ర పోతలేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ మందులు వాడిన ఎన్ని రోజులు అయింది? అది నెల అయింది. ఇళ్ళకి నెల, ఇది రెండో విజిట్. ఈ నెలలో ఏమేమి తక్కువ ఉంది ఆయన దగ్గర? ఈ నెలలో కొంచెం ఈ బ్రెయిన్లో గడ్డలు ఉన్నాయని చెప్పిన. నేను చెప్పింది అదే, మీరు ఎక్స్రే తీసుకొని ఎంఆర్ఐ తీపించినాక అదే చెప్పారు. మరి నేను చూసి చెప్పింది ఒకటే కదా? ఓ 15-20 వేలు ఖర్చు పెట్టినాక మళ్ళీ వాళ్ళకి అదే చెప్పిరి. కాబట్టి ఇప్పుడు ఆ బ్రెయిన్లో ఉన్న క్లాట్స్ అని కరిగిపోయేటట్టు మందులు ఇచ్చిన. నెలలో తేడా కనిపించిందా? వెరీ గుడ్. ఏం బిచ్చపతి అనిపించిందా? వెరీ గుడ్. ఇప్పుడు అట్లనే వాడుకుంటూ పోతే 6 నెలలు వాడితే మళ్ళీ రన్నింగ్ చేసేటట్టు చేస్తా. ఓకే. ఏం పేరు? దుర్గారావు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ శ్రీకాకుళంకి వచ్చినావు. విశాఖపట్నం బ్రాంచ్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? పక్షవాతం వచ్చి నోరు, కాలు, చెయ్యి పడిపోయింది. పడిపోతే మరి బయట డాక్టర్లు ఏం చేసారు? డాక్టర్లు మామూలు మెడిసిన్ రాసి ఇచ్చారు, ఫిజియోథెరపీ గట్రా చేసుకోమన్నారు. ఇలాగా సార్ మేము చూసి మేము వచ్చాము ఇక్కడికి ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చినాం. ఫిజియోథెరపీ మరి చేస్తే ఏమైనా మార్పు వచ్చిందా? మందులు ఇస్తే ఏమన్నా అయిందా? ఫిజియోథెరపీ లేదు కానీ ఈ మెడిసిన్ వేసిన నుంచి కొద్దిగా మాట స్ట్రాంగ్ అయిపోయింది. ఇప్పుడు ఇంప్రూవ్మెంట్, మాట మంచిగా వస్తుంది. చెయ్యి కూడా ఇప్పుడు చెయ్యి జర పైకి లేవట్టు. గుడ్, మంచిగా లేస్తుంది కదా? అప్పుడు ఇంతగా లేవకపోతుండే. అప్పుడు చాలా కష్టంగా ఉండేది, మరీ బలతరంగా ఎత్తుకుంటుంటే ఇప్పుడు ఒక చెయ్యి లేస్తుంది. గుడ్. కాలు కూడా మంచిగా లేస్తుందా? లేపు కాలు. గుడ్, మంచిగా లేస్తుంది. గుడ్. ఇప్పుడు కూర్చో. ఈశ్వరప్పమ్మ క్లినిక్లో మందులు వాడి ఎన్ని నెలలు అయింది? 2 నెలలు అయింది. ఇది కాలు పడిపోయి ఎన్ని నెలలు అవుతుంది? కాళ్ళు పడి 2 years దాటిపోయింది. 2 years దాటిపోయింది. 2 years దాటిపోయిన కాల్ చేయి 2 నెలలు తక్కువైందంటే హోమియోపతి మందు మంచిగా పనిచేస్తుంది స్పీడ్గా. ఇంకొక 3 నెలలు 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తాడు చేస్తా. ఏం పేరు? లక్ష్మీనారాయణ. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ విజయనగరంకి వెళ్ళి విశాఖపట్నం వచ్చినావు. ఏం బాధ? ఇది చేతులు కాళ్ళు లాగేసి మంటలు వచ్చేసి తలంతా లాగేస్తున్నాం సార్. చేతులు కాళ్ళు లాగి అరికాలు మంటలు మండుతున్నాయి. అరికాలు మంటలు, చేతులు మంటలు. ఏం చేసింది మరి డాక్టర్లు? డాక్టర్ అడిగితే ఆపరేషన్ చేయాలమ్మా, నీకు మెడలో నరాలన్నీ నొక్కిస్తున్నాయి, సర్జరీ పడుతుందమ్మా సార్. ఇంత చిన్న కాలు చేయి పడిపోతుందంట చేయకపోతే. మరి ఇప్పుడు చేసినాక మంచిగా అయినావా? మరి ఏం లేదు సార్, మంచిగా అవ్వలేదు సార్. మరి మంచిగా చేసినా మంచిగా కాకపోతే కదా? మంచిగా కాలేదు సార్. బెంగళూరు వెళ్ళమన్నా బెంగళూరు వెళ్ళాను సార్. బెంగళూరు వెళ్తే అక్కడ కూడా రిస్కే చెప్పారు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది కానీ రిస్క్ ఉంటుంది అన్నారు సార్. ఏం లాభం చేసి అయినా సరే ఇప్పుడు 1.5 సంవత్సరాలు అయింది సార్. 3 సంవత్సరాలు బాధపడితే ఆపరేషన్ అయి 1.5 సంవత్సరాలు అయింది సార్.
నాలుగున్నర సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు మెడ నొప్పి. నీ బెల్ట్ పెట్టకుండా మామూలుగా వంగేటట్టు ఇప్పుడు నీకు తలకాయ వంగొస్తలేదు కదా, కొద్దిగా లైట్ వంగుతుంది సార్, అంతే. పైకి అయితే ఇంకా చూడలేము సార్, పైకి చూడలేవు, కిందికి వంగలేవు. కింద వంగలు నీకు పైకి వంగేటట్టు కిందికి వంగేటట్టు పైకి ఈజీగా చూసేటట్టు చేస్తా. పక్కకి తిరగట్లేదు సార్, అలా ఉండి స్టక్ అయిపోయింది, మీకు బిర్రు అయిపోయింది. స్క్రూలు వేసారండి సార్. అరే రే రే అటు మరలు అది ఆ బెల్ట్ తీసి ఏడా ఆపరేషన్ చూద్దాం. మొత్తం అక్కడ అటు మరలు కానీ కుట్లు చూస్తా ఆపరేషన్. అమ్మా ఇంత పెద్ద ఆపరేషన్ చేసిర్రా? వీడియో ఉంది సార్ మొత్తం. కూర్చో ఇక కూర్చో. నీకు మళ్ళీ మంచిగా అయిన సంగతి చెప్పాలి. మళ్ళీ నెల వరకరా బెల్ట్ పెట్టకుండా మంచిగా వచ్చి చెప్తావు నాకు, మంచిగా ఉన్నా సరే. కూర్చో. ఏం పేరు నేను? పరశురామ్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్, మోత్కూర్ మండల్, నల్గొండ జిల్లా. ఏం బాధ? ఐబిఎస్, ఇరిటేబుల్ బవెల్ సిండ్రోమ్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? ఒక 4 years సార్. దానివల్ల ఏం బాధలు ఉండే నీకు? గ్యాస్, కడుపు నొప్పి, మలబద్ధకం సమస్య, ఒళ్ళంతా పెయిన్, మొత్తం పిస్టుల సమస్య కూడా వచ్చింది సార్. దాని పేగులతో అది కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ హాస్పిటల్ అనేది వరంగల్ పోయిన అన్ని టెస్ట్లలో అన్ని నార్మల్ సార్. అన్ని మెడిసిన్ ఇస్తారు కానీ దానికి మాత్రం ఏ డాక్టర్ తక్కువ చేయలే సార్. యూట్యూబ్లో చూసాను సార్, చూసి మీ వీడియో చూడంగా నాకు అవగాహన వచ్చి ఇక్కడికి వచ్చింది సార్. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు? హోమియోపతికి వచ్చిన ఇక్కడ ఈశ్వరప్ప హోమియోపతికి వచ్చిన తర్వాత నాకు ఒక 1 month రిజల్ట్ వచ్చింది సార్. అంటే ఫుడ్ తినేటి పడుతున్నాయి, అంతకుముందు పడపోయేటి. ఆ ఇంగ్లీష్ మెడిసిన్తో ఏమైందంటే ఇంకా సైడ్ ఎఫెక్ట్. ఇక్కడికి వచ్చినాక ఒక 1 month వాడినా సార్ నేను. తర్వాత నేను ఏ ఫుడ్ తీసుకున్నా కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం, ఇరిటేట్ లోపల ఏం లేదు, మలబద్ధకం సమస్య పోయింది. అది కూడా నాకు తెలియకుండా మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ నాకు తెలియకుండా వస్తుంది సార్ ఇది వాడుతుంటే. నేను అప్పుడు 45 kgs ఉంటుంది, ఇప్పుడు 57కి వచ్చిన సార్. వెరీ గుడ్, మంచి డెవలప్ అయినావు నిజంగా సార్. అది విచిత్రం సార్. మరి హోమియోపతి మందులు చిన్నగా తీపి గులికలే ఉంటాయి కదా, అంత పవర్ఫుల్ పని చేసినాయంటవా? చాలా సార్. చిన్నయే కదా, ఏం పని చేస్తే అనుకున్నా సార్. ఇంత టాబ్లెట్ వేసుకుంటే పడేటోని, ఇవి దానంతలో అవి పని చేస్తుంటే నేను విచిత్రమే సార్. గొట్టకొని పని చేయలేనప్పుడు హోమియోపతి ఎట్లా పని? ఇప్పుడు నా మీద నాకు ఆత్మవిశ్వాసం వచ్చింది, పని చేసుకునే శక్తి వచ్చింది. ఏ మెడిసిన్ వేసుకున్నా కానీ లాస్ అవుతుంది వెయిట్. అబ్బా దొడ్డుగా ఉంటే అప్పుడు సన్నగా ఉంటేవి, ఇప్పుడు దొడ్డుగా అయినావు సార్. నా ఫోటో కూడా ఉంది అందులో, సన్నగా ఉన్నా సార్ ఆ ఫోటో. అబ్బో సన్నగా బొక్కలే ఉన్నాయి. ఇక్కడికి వచ్చినాక సార్ చాలా ర్యాపిడ్ సార్ ఇది. గుడ్. నీ లెక్క ప్రజలందరూ మంచిగా ఇలాంటి క్రానిక్ డిసీజెస్ హోమియోపతిలో మంచి తక్కువైతే తెలుసుకొని రావాలి. ఇప్పుడు మీ భార్య ఎందుకు వచ్చినావా? ఇక ఈమెకేం ప్రాబ్లం? ఆమెకేం లేదు సార్, చిన్నగా కొద్దిగా పెయిన్ వస్తుంది. ఏడొస్తుందమ్మా? ఆయన ఫిగర్ ఎక్కువ ఉండే నీకు కదా, నీకు తిన్నది పేగిపట్టలేదు. అప్పుడు ఆయనకేమో రోగంతో పేగిపట్టలేదు, నీకేమో ఆయన ఫిగర్తో పేగిపట్టలేదు. అదే మనిషికి ఏమైనా అవుతుందేమో అని భయపడ్డావు. అవును, అన్ని తిరిగినా తక్కువ కాకపోయే వరకు భయం అవుతుంది. ఇంటికే పరిమితమే సార్, వర్క్ కూడా లేదు కంప్లీట్ గా. ఇప్పుడు గుట్టంగూర వేస్తే నోరు చేదు, ఇంకా పారాసిటమాల్ అలాంటివి వేస్తే మొత్తం నోరు అంతా పెండ మోషన్స్ పోతుంది, స్మెల్ అది వెరైటీ ఉంది సార్. అబ్బా బాగా ఇన్ఫెక్షన్ ఉండే, మొత్తం పోయింది. ఎంబీబీఎస్ ఉండే నీకు మంచిగా అయిపోయింది. ఇప్పుడు మీ భార్య కూడా. మన పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్ కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్ కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా, లేకపోతే ప్రాణానికి లాస్ట్ స్టేజ్? లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లా అయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తాను అన్నారు. మొక్కలు కడిగి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years
నుంచి వాడుతున్నాం. మొత్తం మొత్తం రికవర్ అయింది. కంప్లీట్ గా కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది. మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అంతే. అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటి దాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగానే నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. తెలుసు గోదావరి అక్కడ నుంచి వచ్చినాం మేము, ఒక్కసారి వచ్చినాం అంతే. తర్వాత ఇక మా బాబుని పంపిస్తే మెడిసిన్ ఇట్లా అయిపోయింది. కాలు పైకి లేబట్టి ఈ స్టూల్ మీద పెట్టు. స్టూల్ తీసుకోవాలి. ఈ స్టూల్ తీసుకో. ఈ స్టూల్ తీసుకో. పట్టుకున్నాను, డోర్ పెట్టేసారు, డోర్ పెట్టేసి. కాలు మంచిగా అయిపోయింది కదా. మంచిగా ఏది కూడా రంగు వచ్చినాయి, అదంతా నల్లగా ఉండే కదా. అబ్బా, వెరీ గుడ్, మంచిగా అయిపోయినావు నాగరాజు. ఏమన్నారు బయట డాక్టర్లు? కాలు తీసేయాలన్నారు. కాలు తీయకుండా తక్కువ చేసిన గ్యాంగ్రీన్. ఏం రోగం అని చెప్పారు? గ్యాంగ్రీన్. చెప్పమ్మా. గ్యాంగ్రీనే. మరి ఎట్లా చేసినా మీ నాగరాజు సేవ ఏమేమి ఉండే చెప్పు బాధలు ఆయనకు? కుళ్ళిపోయింది కాలు. ముట్టుకుంటే మొత్తం మెత్తగా దూదిలాగా అయిపోయినాయి. అసలు ఎట్లా క్లీన్ చేయాలనే భయం అయింది, కానీ జాగ్రత్తగా చేసాం. ఇన్ఫెక్షన్ పుండుతో మంచిగా పోయింది. ఈగలు నెట్టు పెట్టి అవన్నీ చేసి మంచి మందులు మెడిసిన్ మాకైతే మంచిగా మాకు చెప్పిండు. మా చెల్లె ఉండి మా మరిది వాళ్ళు చెప్పుట్ల ఇక్కడికి వచ్చినాం. వాళ్ళు ఇట్లా వీడియోలు చూసి వాళ్ళు చెప్పుట్ల మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. మా ఊర్లో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పిన సార్ ఇట్లా ఉండడం మరి మంచిగా చెప్పారే, మంచిగా వాడాలి. డాక్టర్ చెప్పినట్టు, డాక్టర్ చెప్పినట్టు. ఇప్పుడు ఎన్ని రోజులు వాడితే మంచిగా నమస్కారం చెప్పారు అమ్మా? ఎన్ని రోజులు వాడితే మంచిగా చెప్పు. మన అట్లా చెప్పాలి. అంత టైం వెయిట్ చేసి మన మీద విశ్వాసంతో వాడితే కాలు నిలబడ్డది. చాలా మంది చెప్పారు బీపీ వాడితే మీకు తగ్గుతుందా అట్లా ఇట్లా అని అన్నాను. కానీ మేము ఎవ్వరు మాటలు లేవు. ఒక్క మెడిసిన్ బయట కూడా వాడలే. ఏ మెడిసిన్ వాడినాం బయట ఏ హాస్పిటల్ అయినా కూడా కాల్ తీసేయాలి. ఆయన కూడా వేరే మంది ఎంత మంది చెప్పినా కూడా మీరు చూసుకుంటుంటారు, ఇంకా తగ్గుతలేదు మనిషికి పుండు, ఇంకా అది పాదం అంతా ఊడిపోతుంది, ఇట్లా అవుతుందని అని బ్లడ్ గారుతుంది అని అన్నారు. డాక్టర్ గారు చెప్పారు, మీకు ఆ ఇన్ఫెక్షన్ బ్లడ్తో పోతుందమ్మా, మీకు ఏం కాదు. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్తే ఇట్లా మొత్తం దారులు గారైపోయేది ఆ పుండు నుంచి. అయినా కూడా మాకు ఇక మంచిగా కవర్ అయింది. మంచిగా ఆయనకి ఆకలి కావడానికి కూడా మందులు ఇచ్చింది, మంచిగా తగ్గిపోయింది. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నాడు. ఇప్పుడు మంచిగా నడుస్తున్నాడు. ఎత్తుకొచ్చిన మనిషి నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం పేరు? ఎప్పటి నుంచి పోతున్నాయి ఎంటికలు? 5-6 years. 5-6 years నుంచి ఎక్కడెక్కడ పోయి వచ్చినావు? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? అన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు, లక్షలు ఖర్చు పెట్టినావు. అటు వాళ్ళు వెనక జుట్టు లేవట్టు చూడు, మొత్తం ఇంకొన్నవి కూడా పోతాయి. ఇక ఇవి ఇంగ్లీష్ మందు డాక్టర్తో కాదు, హోమియోపతిలో మంచిగా అవుతుంది. మళ్ళీ సక్సెస్ చేసినాక మళ్ళీ. ఓకే, రైట్ డాక్టర్, ఎన్నో సక్సెస్ స్టోరీస్ మాకు చూపించారు. అంతేకాకుండా ఏపీ తెలంగాణలో మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మిమ్మల్ని ఎలా సంప్రదించారు? ఏపీ ప్రజలు చాలామంది రోజు ఫోన్ చేస్తున్నారు, ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని. ఏపీ ప్రజలు పాత వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి కొత్త వాళ్ళు నోట్ చేసుకోరు ఈ నంబరు. ఈ మన బోర్డు మీద ఉన్న స్క్రీన్ మీద ఉన్న నంబర్లు కూడా మీరు నోట్ చేసుకుంటే మీరు తర్వాత లైవ్ తర్వాత కూడా మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ముఖ్యంగా ప్రతి నెలకు 4 గురువారాలు, ప్రతి మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. రాజమండ్రి చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు, కాకినాడ వీళ్ళంతా రాజమండ్రికి వస్తారు ఎక్కువ. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇవన్నీ మళ్ళీ భీమవరము, ఇవన్నీ కూడా రాజమండ్రికి వస్తారు. రాజమండ్రికి రావచ్చు. ప్రతి నెల 2వ గురువారం. ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర, దానే నెల్లూరు మెస్ అంటారు. హోటల్ చంద్ర దాబా గార్డెన్. విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాలైన విజయనగరం కానీ, బొబ్బిలి కానీ, ఒరిస్సా నుంచి కూడా ఈ విశాఖపట్నంకి వస్తారు. విజయనగరము, ఇవన్నీ కూడా విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలు అంతా 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర నెల్లూరు మెస్లో కలవచ్చు.
అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఉదయం 9 గంటల అన్ని సెంటర్లో 9 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కంటిన్యూగా ఓపీ ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ అడగకుండా ఎవరైనా సరే ముందు 9-10 వరకు అక్కడికి వస్తే 9, 9, 10 గంటల వరకు అక్కడికి వస్తే మీకు సీరియల్ నెంబర్ ఇస్తాం. సీరియల్ నెంబర్ ప్రకారంగా చూడండి, ఎలాంటి సమస్యలు ఉన్నా వ్యాధితో బాధపడే వాళ్ళంతా కూడా మీరు డైరెక్ట్గా ఈ సెంటర్కి వచ్చి విజిట్ చేయవచ్చు. అదేవిధంగా చిక్కడపల్లి, హైదరాబాద్లో తెలంగాణ జిల్లాలో ప్రజలందరికీ హైదరాబాద్లోని చిక్కడపల్లి కేంద్రకం. ఈ చిక్కడపల్లి చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119 అక్కడ నోట్ చేసుకోండి. మెట్రో పిల్లర్ 1119 కాడికి వస్తే డైరెక్ట్గా మీకు బోర్డు కనిపిస్తుంది. తెలంగాణ జిల్లాలో ప్రజలు డైరెక్ట్గా ఒక ఫోన్ చేసుకొని ఉన్నామా లేవో తెలుసుకొని డైరెక్ట్ అవ్వాలి. మిగతా 6 రోజులు హైదరాబాద్లో ఉంటా. ఈ విధంగా తెలంగాణ జిల్లాలో మన పాత బ్రాంచెస్లో మా డాక్టర్ శ్రీవాణి కూడా ఉన్నారు, మా అన్న కూతురు. ఆమె మెదక్ అండ్ సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ జిల్లా నర్సాపూర్లో అవైలబుల్ ఉంటారు. కాబట్టి మెదక్ నుంచి వచ్చే వాళ్ళు కూడా జైరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు కూడా రావచ్చు. డాక్టర్ శ్రీవాణి అందుబాటులో ఉంటారు. ఈ విధంగా తెలంగాణ అండ్ హైదరాబాద్లో, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ప్రజల కోసమే ఈ యొక్క బ్రాంచెస్, ప్రజా చైతన్యం కోసమే ఈ యొక్క విజిటింగ్, ఈ లైవ్ ప్రోగ్రాం చేసి ప్రజల్లో సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చాలి. ప్రజల్లో చాలా నష్టపోతున్నారు పేదోళ్ళు కానీ మధ్యతరగతి కానీ. వైద్యం పట్ల అవగాహన లేక, వ్యాధుల పట్ల అవగాహన లేక వీళ్ళు ఏది చెప్తుంది విని లక్షలు ఖర్చు పెడుతున్నారు హాస్పిటల్లో. అట్లా కావద్దు. ప్రజలకు మంచి సంపూర్ణ ఆరోగ్యం పొందించాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య లక్ష్యం. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మీ హోమియో క్లినిక్ ద్వారా చక్కటి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నందుకు. ఇది ఇవాల్టి గుడ్